రాష్ట్రంలో రోజు రోజుకి రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. అయితే నంద్యాల పార్లమెంటు ఏదైతే ఉందో ఇక్కడే నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం జరిగింది. అరెస్ట్ అయిన అనంతరం రాష్ట్రంలో రా కదిలిరా అంటూ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే సభను ఈరోజు ఆళ్లగడ్డలో 25 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి భూమా విఖ్యాత్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు జరిగినటువంటి సభని ఏ విధంగా చూస్తారు? మీ ఫాదర్ ఉండేటటువంటి సమయంలో జరిగింది, మరి అలాంటి సభనే ఈరోజు ఆళ్లగడ్డలో జరిగింది, ఎలా ఫీల్ అవుతుంది? నిజంగా గర్వంగా ఉందండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి 25 సంవత్సరాల గతము ఆళ్లగడ్డ మళ్ళీ గుర్తు చేసింది. ఈరోజు మీరే చెప్పారు ఇందాక, చంద్రబాబు నాయుడు గారిని ఇదే జిల్లాలో అరెస్ట్ చేశారన్నప్పుడు నిజంగా జిల్లాలో ఉన్న నాయకత్వం మొత్తం కార్యకర్తలతో సహా తల దించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఆళ్లగడ్డ పుటప్ చేసిన ఈ షోతో ఆళ్లగడ్డ కార్యకర్తలు చూపించిన అభిమానంతో మళ్ళీ ధైర్యంగా నంద్యాల జిల్లాలో ప్రతి నాయకుడు తలెత్తుకొని తిరిగేలాగా ఈరోజు పరిస్థితి ఉంది. నిజంగా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారో అది గ్రహించలేక ఈరోజు స్వచ్ఛందంగా వచ్చిన జనాలే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి నిజంగా సంతోషంగా ఉంది. ఆళ్లగడ్డ కార్యకర్తలకి, జనాలకి, ప్రతి ఒక్కరికి మనసు పూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా మీరున్నారనే ధైర్యంతోనే మేము ముందరికి వెళ్ళగలుగుతాం. మీరున్నారనే ధైర్యంతోనే పార్టీ కూడా ఇక్కడ ప్రోగ్రాం పెట్టి ఇంత భారీ స్థాయిలో ప్రోగ్రాం పెట్టగలిగాము. నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నిజంగా ధన్యవాదాలు. 25 సంవత్సరాల తర్వాత, అంటే గతంలో ఎప్పుడైతే తాత మంత్రిగా, అమ్మ ఎమ్మెల్యేగా, నాన్న ఎంపీగా ఉన్నప్పుడు, సార్ కొత్తగా ముఖ్యమంత్రిగా అయినప్పుడు వచ్చిందే ఇంత బహిరంగ సభ. మళ్ళీ ఈరోజు 25 సంవత్సరాల తర్వాత వాళ్ళ వారసులుగా మేము ముందరికి వచ్చినప్పుడు మళ్ళీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎలా ఉంటుంది సార్ రానున్న రోజుల్లో ఆళ్లగడ్డ సెగ్మెంట్లో ఇటు జనసేన, ఇటు టీడీపీ పార్టీ పొత్తులతో ఎలా ముందుకెళ్ళబోతూ ఉన్నారు? ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తా ఉన్నారు? అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి విజేంద్రనాథ్ రెడ్డి ఆహారానికి బదులుగా ఇసుక తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. నిజంగా అలాంటి సందర్భాలు ఆళ్లగడ్డలో ఉందంటారా? మీరు ఇక్కడ గల్లీలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు ఇక్కడ ఆళ్లగడ్డలో జరిగే కరప్షన్ పరిస్థితి ఎలా ఉందో. మీరు ఇసుక గురించి మాట్లాడుతున్నారు. ఇసుక పక్కన పెడితే ఒక భార్య భర్త మధ్యలో ఒక చిన్న పంచాయతీ చేసినా అక్కడ కూడా డబ్బులు తీసుకుంటున్నారు. పేద ప్రజలకి బోర్ సెట్లు ఇచ్చినా కూడా అక్కడ కూడా కమిషన్లు. ఈరోజు మీరు ఇసుక తింటున్నారా అని మమ్మల్ని అడుగుతున్నారు. మీరు ఒకసారి గతం తిరిగేసి చూస్తే 2 సంవత్సరం ముందే వీళ్ళ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యేకే వైసీపీ ప్రభుత్వం ఫైన్ వేసింది ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని. ఈరోజు ఇసుకనే కాదు, మందు, చిన్న ఆస్తుల సమస్యలు కూడా పరిష్కరించడానికి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ల్యాండ్ గ్రాబింగ్స్, ఇంకా ఎర్రచందనం, ఇలాంటి ప్రతి చోట ఇంకా జనాలు పొట్టలు కొట్టుకుంటూ ఈరోజు డబ్బులు సంపాదిస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఇందాక ఆళ్లగడ్డ రాజకీయాలు ఎలా ఉండబోతున్నారు, సైకిల్ గుర్తు, గ్లాస్ గుర్తు 2 కలిసి కష్టపడి కార్యకర్తలు కూడా చాలా కష్టం మీద ఉన్నారు. జనాలు ఎప్పుడెప్పుడు వచ్చి ఓటేద్దామా అని ఉన్నారు. ఈరోజు ఇద్దరం పనిచేసి రేపు పొద్దున ఆళ్లగడ్డలో భారీ స్థాయి మెజారిటీ మళ్ళీ టీడీపీ పార్టీకి మేము బహుమానంగా ఇవ్వబోతున్నాం. ఈ వైసీపీకి ఈ సభతో చెక్కు పెట్టినట్లే అంటారా? అంటే రానున్న రోజుల్లో వైసీపీకి ఎలా ఉంటుందంటారు ఈరోజు జరిగినటువంటి సభతో? ఈరోజు నిజంగా మరి మా ఎమ్మెల్యేకి కొంచెం చూపు ప్రాబ్లం ఉంటుంది, కంటి ప్రాబ్లం ఉంది, ఇంకా సరిగ్గా కనపడకపోవచ్చేమో. ఒకసారి ఆయన కళ్ళు పెద్దగా చేసి చూసుకోవాలి. ఈ రోజుతో ఆయన పతనంకి నాంది పలికింది ఆళ్లగడ్డ. రేపు పొద్దున ఎలక్షన్స్లో ఆయన పరిస్థితి ఎంత చిత్తుగా ఓడిపోతాడో మీరు అందరూ చూస్తారు. మరి ఆళ్లగడ్డలో టికెట్ వీళ్ళకి కాకుండా వీళ్ళ నాన్నగారికి ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళైనా గంగుల విజేందర్ రెడ్డి అయినా, గంగుల ప్రభాకర్ రెడ్డి అయినా, వారి కూతురైనా, ఎవరైనా కూడా వీళ్ళ ఫ్యామిలీ మీద విసిగిపోయి ఉన్నారు, ఈ పార్టీ మీద విసిగిపోయి ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేసే అన్యాయాలు, అక్రమాల మీద విసిగిపోయి ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా వచ్చే రోజుల్లో యువత భారీ స్థాయిలో ముందరికి వచ్చి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కూడా మేము అనుకుంటున్నాం. ఈ అధిష్టానం నుండి మీకు, అంటే భూమా కుటుంబానికి ఎలాంటి భరోసాని కల్పిస్తూ ఉన్నారు? భూమా కుటుంబము రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్తుందంటారు సార్? రానున్న రోజుల్లో భూమా కుటుంబము తెలుగుదేశం పార్టీని ఎలా గెలిపించాలనే ముందరికి వెళ్తుంది. ఈరోజు కేవలము మాకు ఒక పదవులు ఇస్తేనో, మాకు ఏమన్నా ఇస్తేనో మేము పనిచేసేదాని లేదు. మేము పనిచేసి మేమేంటో పార్టీకి ప్రూవ్ చేస్తాము. మా వల్ల పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పి నిరూపించిన తర్వాత ఖచ్చితంగా మా కుటుంబ పెద్ద చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇటు
నంద్యాల పార్లమెంట్లో ఏదైతే ఈరోజు సభ జరిగిందో సభ ప్రాంగణంలో కూడా ఈరోజు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అయితే అధిష్టానం నుంచి కూడా రానున్న రోజుల్లో తమ ఫ్యామిలీ కుటుంబానికి భూమా కుటుంబానికి అండగా ఉంటారు. అయితే అధిష్టానం ఏదైతే రానున్న రోజుల్లో ఈ జరగబోయేటటువంటి ఎన్నికల్లో కావచ్చు లేదా ఇటు పార్టీకి సంబంధించి రానున్న రోజుల్లో జనసేన కావచ్చు టీడీపీతో ఇటు ముందుకెళ్తామని చెప్పి తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.